గణేష్ మిలాద్ ఉన్ నబీ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఓవైసీ కాలేజీపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చిన తరువాత మొదటిసారిగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇది చర్చకు దారితీస్తుంది. గణేష్ ఉత్సవాలపై రివ్యూ జరిగినప్పుడు బీజేపీ నేతలను ఎందుకు పిలవలేదని మండిపడుతూ ఉన్నారు. మరొకవైపు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఎంఐఎం నేతలు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం లాగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ రోజు గణేష్ ఉత్సవాలు అదేవిధంగా మిలన్ ఉన్ నబీ ఏర్పాట్లపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ పాటు ఇటు ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నారు. ఇటు జిహెచ్ఎంసీ మేయర్లు, డిప్యూటీ మేయర్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ ఉన్నతాధికారులతో పాటు ఇటు వాక్స్ బోర్డు సంబంధించిన సభ్యులు కూడా ముస్లిం మత పెద్దలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ఈ సమావేశంలో ఎక్కడ కూడా బీజేపీ నేతలు కూడా పాల్గొనలేదు. ఎందుకంటే గణేష్ ఉత్సవాల విషయంలో మాత్రం పాల్గొనాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు దీనిపైనే పెద్ద చర్చ నడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మన వీడియోస్ చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో ఇటు మత పెద్దలతో కూడా రివ్యూ నిర్వహిస్తున్నారు. ఒకే రోజు అంటే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఇటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా కూర్చోవడం కూడా ఇప్పుడు చర్చనీయమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం కూడా మనం చూస్తున్నాం, ఇటు కాంగ్రెస్ ఇటు ఎంఐఎం కూడా కలిసి వెళ్తున్నట్టు కూడా ఇప్పటికే బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ రోజు కూడా ఇటు బీజేపీ పక్షపాత ఎమ్మెల్యే ఇటు ఐలటి మహేశ్వర్ రెడ్డి కూడా ఆరోపణలు కూడా చేస్తారు. ఇటు కాంగ్రెస్ కి ఆయన డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. కాబట్టి మరి మరోవైపు ఇటు హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఓవైసీ బ్రదర్స్ సంబంధించి ఫాతిమా కాలేజ్ కూడా ఇటు కలాసం చెరువు మధ్యలో ఉందని కూడా ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో దీనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇదే చర్చ దారితీస్తుంది. ఒకవైపు ఇటు ఈ రోజు గణేష్ ఉత్సవాలు అదేవిధంగా మిలన్ ఉన్ నబీ ఏర్పాట్లపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటు అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా డైరెక్షన్ ఇచ్చారు. కాబట్టి మరి యొక్క సమావేశంలో మరి ఒకే రూల్ అంటే సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఇటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూర్చోవడం పట్ల కూడా చర్చించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మిత్రపక్షంగా ఎంఐఎం ఉంది గతంలో. కాబట్టి మరి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరోవైపు ఇటు అసెంబ్లీలో కూడా ఇటు మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం విషయంలో కూడా ఇటు ఎంఐఎం నేతలు అంటే మెయిన్ గా ఎంఐఎం ఎమ్మెల్యేలతో పాటు అక్బరుద్దీన్ ఓవైసీని కూడా భాగస్వాములు కూడా చేశారు. మనం కూడా చూసాం, ఇటు అసెంబ్లీలో కూడా మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం అప్పుడు కూడా తర్వాత కూడా ఇటు ఎంఐఎం తో ఇటు కాంగ్రెస్ బంధం కూడా కొనసాగుతుందని కూడా ఒకవైపు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ కి ఇంటర్నల్ గా డిప్యూటీ సీఎం గా అక్బరుద్దీన్ ఓవైసీ పనిచేస్తున్నట్టున్నారు. మరోవైపు ఇటు హైడ్రా కూడా ఇటు బఫర్ జోన్ అదేవిధంగా అక్రమ కట్టడాలు మరోవైపు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాలను కూడా కూల్చేస్తున్నారు. కాబట్టి మరి ఫాతిమా కాలేజ్ కూడా ఓవైసీ ప్రదర్శించినటువంటి ఫాతిమా కాలేజ్ కూడా ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ లో ఉంది. కాబట్టి మరి దాన్ని ఎందుకు కూల్చట్లేదు అనేపై కూడా ఇటు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు మరి ఈ రోజు ఇటు గణేష్ ఉత్సవాలు అదేవిధంగా మిలన్ ఉన్ నబీ ఉత్సవాలపై సంబంధించి కూడా సమీక్ష సమావేశంలో మరి ఇట్లా ఎంఐఎం సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి మరి ఆ రోజులో కూర్చోన్నపై కూడా ఇటు బీజేపీ నేతలు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి దీనిపై అయితే చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం కలిసి పనిచేస్తున్నారని కూడా ఇటు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి ఇందులో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మరి బీజేపీ లీడర్లను కానీ ఎమ్మెల్యేలు కానీ పిలవాల్సిండే, కానీ ఎక్కడ కూడా వాళ్ళని పిలవలేదు. మరి ఓన్లీ ఇటు మరోవైపు ఇటు మిలన్ ఉన్ నబీ ఉత్సవాలపై కూడా ఇటు ముస్లిం మత పెద్దలతో పాటు ఇటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని పిలవడం అదేవిధంగా వాక్స్ బోర్డ్ చైర్మన్ తో పాటు సభ్యులు ఇతర ముస్లిం సభ్యులు పాల్గొన్నప్పుడు కూడా మరి ఇటు గణేష్ ఉత్సవాల నిర్వహణపై కూడా మరి కాంగ్రెస్ ఇటు బీజేపీకి సంబంధించిన నేతల్ని ఎమ్మెల్యేలు కానీ ఎందుకు పిలవలేదనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఇప్పటికైతే మిత్రపక్షంగా ఉన్నట్టుగా ఎవరు కూడా ధృవీకరించినప్పుడు కూడా మరి ప్రతి కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాల్లో కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఎంఐఎం కి సంబంధించిన నేతలతో కలిసి వెళ్తున్నట్టు కూడా
చర్చ అయితే పబ్లిక్ లో జరుగుతుంది. మరోవైపు ఇటు పార్టీ పరంగా కూడా ఇటు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మెయిన్ గా ఇటు కాంగ్రెస్ ఎంఐఎం నేతలు కూడా చట్టాపట్టలు వేసుకొని తిరుగుతున్నారు. మరోవైపు అంటే సతీష్, ఇప్పుడు ఓవైసీ కాలేజీకి హైడ్రా నోటీసులు ఇచ్చిన తర్వాత ఇది ఫస్ట్ మీటింగ్. అంటే ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఇష్యూ ఇప్పుడు ఈ మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశం ఉందా? అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం లాగా ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ వాళ్ళు వ్యవహరిస్తారంటూ కూడా బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సో ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? మొదటి నుంచి కూడా బీజేపీ నేతలు ఒకటే చెప్తున్నారు. ఇటు తెలంగాణలో ఇటు కాంగ్రెస్ ఎంఐఎం కలిసి వెళ్తున్నారు, మిత్రపక్షంగా పోతున్నారు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇటు ఎంఐఎం కూడా మిత్రపక్షంగా ఉంది. మరి ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొన్ని పథకాలు ప్రారంభించినప్పుడు కూడా ఎంఐఎం నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ బంధం అయితే ఇంటర్నల్ గా కొనసాగుతుందని కూడా బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఆరోపించారు. మరొకవైపు ఇటు హైడ్రా కూల్చివేతలు చేస్తుంది, అక్రమ కట్టడాలు అంటే చెరువులో గానీ ఇటు బఫర్ జోన్ గానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై కూడా హైడ్రా ఒకవైపు ఫోకస్ చేస్తూనే కూలగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఫాతిమా కాలేజ్ కూడా బఫర్ జోన్ లోనే ఉంది, ఒక చెరువులోనే ఉందని కూడా ఇటు ఆరోపిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మనం చూసాం. దాదాపుగా ఇటు ఫాతిమా కాలేజ్ కూడా అది చెరువులోనే ఉంది. కాబట్టి మరి బఫర్ జోన్ లో ఉంది. కాబట్టి మరి దాన్ని కూడా వెంటనే కూల్చేయాలి. మరి ఇటు ఫాతిమా కాలేజ్ మాత్రమే ఎందుకు మినహాయింపు ఇస్తున్నారు అనేపై కూడా ఇటు బీజేపీ నేతలు కూడా ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మరి ఈ రోజు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో నిర్వహించినటువంటి మీటింగ్ లో ఇటు గణేష్ ఉత్సవాలతో పాటు అదేవిధంగా ఇటు మిలాద్ ఉన్ నబీ ఏర్పాట్లపై కూడా సమీక్ష సమావేశంలో మరి సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఇటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూర్చోవడం పట్ల కూడా మరి వీళ్ళ బంధం ఇంకా బలపడిందని కూడా ఇటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు పార్టీ వర్గాలు ఇటు కాంగ్రెస్ గానీ ఇటు బీజేపీ గానీ ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఇదైతే చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్ననే మనం చూస్తాం, ఇటు హైడ్రా కూడా ఇటు ఫాతిమా కాలేజ్ కూడా నోటీస్ కూడా జారీ చేశారు. కాబట్టి మరి దీనిపై కూడా యాక్షన్ తీసుకోవడంలో మాత్రం మరి హైడ్రా ఎందుకు వెనకడుగేస్తుంది? ఎందుకంటే కొంతమందికి నోటీసులు ఇవ్వకుండానే మరి బఫర్ జోన్ లో ఉన్న గానీ చెరువుల అక్రమ కట్టడాలపై నిర్మించినటువంటి కాలేజీ గానీ లేకపోతే బిల్డింగ్స్ కూడా కూల్చేస్తున్నటువంటి హైడ్రా మరి ఈ యొక్క ఓవైసీ బ్రదర్స్ చెందినటువంటి ఫాతిమా కాలేజీ కూల్చివేతల్లో మాత్రం ఎందుకు వెనకడుగేస్తుందో మరి దానికి సమాధానం చెప్పాలంటూ కూడా మరి బీజేపీ నేతలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు గణేష్ ఉత్సవాల్లో అదేవిధంగా మిలాద్ ఉన్ నబీ సమీక్ష సమావేశాలపై కూడా మరి అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొనడం, అందులో మరి సీఎం రేవంత్ రెడ్డి రోడ్లను కూర్చోవడంపై మరి బీజేపీ నేతల్ని ఈ యొక్క సమావేశానికి ఇన్వైట్ చేయకపోవడంపై కూడా ఇటు బీజేపీ నేతలు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఇదైతే కొంతవరకు చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.